అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా వేరే వీడియోస్ కూడా చూడండి. ఇదే కాదు, వేరే 4-5 వీడియోస్ చూడండి. నచ్చితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది సహేతుకంగా కామెంట్ చేయండి. సరే, విజయవాడ వరదలు ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు అసలు విజయవాడ నగరం గత కొన్ని దశాబ్దాలుగా, దాదాపుగా ఒక 50-60 ఏళ్ళుగా చూడనటువంటి జల ప్రళయం, జల విలయం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాలు. ఆల్మోస్ట్ విజయవాడలో ఒక 40% ఆఫ్ ఏరియాస్ ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. 70 గంటల నుంచి నీళ్ళలోనే ఉన్నారు. మరో 24 గంటలు తప్పకపోవచ్చు, ఎటువంటి వర్షాలు వరదలు రాకపోతే, ఎటువంటి వర్షాలు కురవకపోతే ఇంకో 24 గంటలు వాళ్ళకి రిస్కే. సో నేను నిన్న వెళ్ళాను, ఈ వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా నేను వెళ్ళాను. నేను నేరుగా వెళ్ళి చూశాను. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాను, కొన్ని చోట్ల స్ట్రక్ అయ్యాను. అందుకే లేట్ అయింది. లేట్ అయినా సరే అమరావతి కూడా వెళ్ళాను. అమరావతి హైకోర్టు, సచివాలయం అన్నీ కూడా జస్ట్ చూసి ఆ వీడియోస్ కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. నిన్న అమరావతి అసలు మునిగిందా లేదా, నిజంగా హైకోర్టులోకి ఆ సచివాలయం ఇవన్నీ నీళ్ళు వచ్చాయా లేదా అనేది నేను నిన్న చూశాను. ఇదిగోండి, ఈ 2 వీడియోస్ మీరు చూడొచ్చు. ఇదేమో హైకోర్టు ఏరియాకి సంబంధించి నీళ్ళు ఎంతవరకు ఉన్నాయనేది, ఇదేమో అసెంబ్లీ అండ్ సెక్రటేరియట్కి సంబంధించి నీళ్ళు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది. ఆ 2 వీడియోలు బాగానే వచ్చాయి. ఒకటేమో 2,06,000, ఇంకోటేమో 83,000 వచ్చాయన్నమాట. సో ఈరోజు నేను కాసేపట్లో 11-11:30 ఆ టైంలో విజయవాడ వరదల మీద ఓవరాల్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఓవరాల్గా అసలు విజయవాడ వరదలకు కారణం ఏంటి, ఎక్కడ మూల కారణం ఏంటి, ఎందుకు వరదలు వచ్చాయి, కృష్ణా జిల్లా రిటైనింగ్ వాల్, కృష్ణా నది రిటైనింగ్ వాల్ ఎంతవరకు కాపాడింది, దాని ప్రభావం ఏంటి, అలాగే ఇతర అంశాలు, అన్ని అంశాలతో కూడా ఒక లాంగ్ వీడియో, మోర్ దాన్ 20 minutes ఉంటుంది. ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను, అందరూ చూడండి. సరే, అది పక్కన పెడితే జల దిగ్బంధం, సింగ్ నగర్ను వీడని వరద. సింగ్ నగర్ ఏంటి, రాజరాజేశ్వర కాలనీ కూడా, న్యూ రాజరాజేశ్వరపేట, ఓల్డ్ రాజరాజేశ్వరపేట, అజిత్ నగర్, ఆ ఏరియా మొత్తం వరద ఉంది. విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు, వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక, సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం. ఇదిగోండి, బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. అక్కడ ప్రజలను అధికారులు హుటాహుటిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నిరంతరాయంగా సహాయక చర్యలు. సో సహాయక చర్యలు ఒకటండి, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు, ఊహించినటువంటి విపత్తు వచ్చినప్పుడు సహాయక చర్యల్లో ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి. నిన్న కూడా మాకు ఆ ఫెయిల్యూర్స్ చాలా కనిపించాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో తిరుగుతున్నప్పటికీ సహాయక చర్యల్లో అయితే పూర్తిగా ఈవెన్ ఒక 50% కూడా సక్సెస్ రేట్ లేదు. ఎందుకంటే ఇటువంటి విపత్తుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉన్నా, అధికారులు ఎంత అలర్ట్గా ఉన్నా సహాయక చర్యల్లో ఫెయిల్ అవుతారు. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదేంటనేది ఈనాడు లోపల పేజీల్లో రాశారు. సహాయక చర్యల్లో అక్కడక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారని లోపల పేజీల్లో రాశారు, చెప్తా. ఇదిగోండి, ఈ మొత్తం ఒక ఓవరాల్ ఫోటో వేశారు. కృష్ణానది వరద ముంపునకు గురైన విజయవాడలోని రామలింగేశ్వర నగర్, యనమల కుదురులో యాక్చువల్లీ రిటైనింగ్ వాల్ ఉంది, కానీ అది కూడా కొంతవరకే కాపాడగలిగిందనమాట. ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం. వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు ఇల్లు, ఇదేం లాజిక్ నిలదీస్తున్న సోషల్ మీడియా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కదా వరద బాధితుల దగ్గరికి. ఆయన ఒక కాంట్రవర్సీ ఇష్యూ మాట్లాడారు, అది సాక్షిలో వేసి ఉంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల దగ్గరికి వెళ్ళి ఆయన అదేంటో మరి ఒక ఇల్లాజికల్ పాయింట్ ఒకటి మాట్లాడారు. ముమ్మాటికి మానవ తప్పిదమే, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఏమంటే, విపక్ష నేత అన్నాక రాజకీయం చేయొచ్చు, రాజకీయం మాట్లాడవచ్చు, కానీ ప్రజలు నమ్మని ఒక సంచలనం ఏదో చేయాలి అని ప్రజలు నమ్మని మాటని ఎలా తీసుకొస్తారు? అది
ఉండవల్లిలో తన ఇంటిని కాపాడుకోవడానికంట చంద్రబాబు విజయవాడను ముంచేశాడంట. అది ఎవరైనా నమ్ముతారా? ఈవెన్ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు అయితే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా మేము ప్రచారం చేయాలి తప్పదు అనుకునే వాళ్ళకైతే అది మంచి సబ్జెక్టు, మంచి స్టఫ్. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మరు కదా, తిట్టుకుంటారు. అసలు అదేంటండి, ఎక్కడ బుడమేర ఉంది, ఎక్కడ చంద్రబాబు గారి ఇల్లు ఉంది? సరే అదంతా నేను నెక్స్ట్ చెప్తాను. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి కూడా దారి లేదు మాకు. మేము నిన్న కరకట్ట వెళ్ళాలని చూసాం. 4 దారులు ఉంటే 4 దారుల నుంచి కరకట్ట వైపు వెళ్ళాలని చూసాం. అసలు ఎక్కడా దారి లేదు, ఆ రోడ్డు కొట్టుకుపోయిందనమాట. సరే అవన్నీ నేను మళ్ళీ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా దిగాడు ఆయన? సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాంతంలో వరదగా వచ్చింది, అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో వరద వచ్చాయి. ఎప్పుడైనా ఆయన ఇలా దిగారా? చూడండి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దిగాల్సి వచ్చింది, మోకాల్లో నీటిలో దిగాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సీఎంగా ఉన్నప్పుడు ఇలా దిగి ఉంటే అవి మిగిలేవు కాదు. సరే మళ్ళీ నేనేం అనలే కానీ. సో ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు అయితే మాత్రం ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆయన వెళ్ళి సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎస్. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. బుడమేరు వాగు గట్టు తెగిన వెంటనే సహాయక చర్యలు అక్కడ చేయలేదు, ఆ గట్టు పోడ్చలేదు అని ఏదో చెప్పొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు. కానీ జనం నమ్మని మాటను ముమ్మాటికి మానవ తప్పిదమే, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు, ఇవి కరెక్ట్ కాదు. అసలు ఆ లైనే కరెక్ట్ కాదు. ఎవరు వినరు, ఎవరు నమ్మరు కూడా. గతంలో ఎన్నడూ చూడని విపత్తు, బాధితులను వారి కర్మకు వదిలేశారు. ఈ నెల 28నే కృష్ణా బేసిన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. శ్రీశైలం, సాగరు, పులిచింతల ఖాళీ చేయించి ఫ్లడ్ క్వశ్చన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వెలగలేరు 11 లోకలు ఎత్తివేశారు. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్. ఇంకా నయం, చంద్రబాబు రాజీనామా చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పలా, ఆ డిమాండ్ కూడా చేయండి, ఏముంది? సో అది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అది ఎంతవరకు నమ్ముతారనేది మీరు కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతారా లేదా, అది ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను దాని మీద. సరే, ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం. విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్? నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు, నేడు తప్పక బురదలో దిగావు. ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపానంటారా? అమరావతిపై పనిగట్టుకుని విషప్రచారం, వైకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం. సో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఫీల్డ్కు వచ్చారా? ఓసారి వరద ప్రాంతాల్లో రెడ్ కార్పెట్పై సందర్శించారు. ఇప్పుడు విధి లేక బురదలో దిగారు. బుడమేరు డ్రైన్కు గండ్లు పడ్డాయని వాళ్ళకి తెలియదు. దీనికి గేట్లు ఉన్నాయని ఆయన మాట్లాడతారు. ఆయన ఎలా సీఎం అయ్యాడో అర్థం కావడం లేదు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపామంటారా? ఎంత అజ్ఞానం! ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? ఇవేం చెత్త రాజకీయాలు అని చెప్తూ కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజు అవమానాలు వస్తాయి. 2 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. ఓ విధంగా అది ప్రమాదమే. అయితే దీనిలో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు అని చెప్పారు. ఎందుకంటే అందులో కుట్ర మళ్ళీ అనకూడదు, నేనైతే దానికి సపోర్ట్ చేయను. ఇదిగోండి, ఈ బోట్లు ఉన్నాయి చూసారా, ఈ బోట్ రంగులు ఉన్నాయి చూసారా, ఈ రంగులే అనుమానాలకు తావిచ్చాయి. పాపం టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ బోట్ రంగులను పెట్టుకొని ర్యాగింగ్ చేస్తున్నారు వైసీపీని. ఆ రంగులేమో వైసీపీ రంగులు ఉన్నాయి, అదే సమస్య. షటిల్, సూపర్ షటిల్, బ్యాడ్మింటన్లో పథకాల పంట, జావెలిన్లో మళ్ళీ పసిడినెక్కిన. పారాలింపిక్స్లో పథకాలు బీభత్సంగా వస్తున్నాయి. ఒలింపిక్స్లో కనీసం ఒక 10 వస్తే బాగుండేది, పారాలింపిక్స్లో వస్తున్నాయి. తర్వాత చెరువుల నీరే బెజవాడను ముంచెత్తింది. బుడమేరకు పలు చోట్ల గండ్లు, అంచనా వేయలేకపోయిన జలవనరుల శాఖ. వరద హెచ్చరికలు లేకనే అపార నష్టం. ఒక్కసారిగా పొంగిన వాగులు, వంకలు, తెలంగాణలో తెగిన చెరువులు. ఆ వరద నీరంతా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. కనీసం ముందస్తు సమాచారం లేకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే సమయం కూడా యంత్రాంగానికి దక్కలేదు. సో ఇది ఏమైంది ఓవరాల్గా అనేది రాశారు. తర్వాత వరద బాధితులను పరామర్శించి సమస్యలు తెలుసుకొని తెల్లవారుజాము నుంచే వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన, ఆహారం, తాగునీరు, ఔషధాల అందజేత. తర్వాత ఇదిగోండి, చెప్పాను కదా కొన్ని చోట్ల ట్విస్టులు ఉన్నాయి సహాయక చర్యల్లో అని. అది జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని సహాయక చర్యలను నిర్లక్ష్యం చేశారు.
కొల్లి రఘురామరెడ్డి, విజయారావు, రఘువీరారెడ్డి, జోషి తదితరులు విధుల్లో ఉన్న చోట ఈ పరిస్థితి. సీఎం దృష్టికి తీసుకువెళ్ళిన ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. సో ఇక్కడ అధికారులకు కొన్ని ఏరియాస్ అప్పగిస్తారు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి కొన్ని డివిజన్లు కొన్ని ఏరియాస్ అప్పగిస్తారు. అక్కడ సహాయక చర్యలు మీరు ఫాలోఅప్ చేసుకోండి, సమన్వయం చేసుకోండి అని. సో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల అధికారులకు ఏ ప్రాంతాలు అప్పచెప్పారో అక్కడ సహాయక చర్యలు సరిగ్గా జరగలేదంట, ఆహార పొట్లాలు అవి సరిగ్గా ఇవ్వలేదంట. సో వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా చేశారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చేశారు అని ఒక మంత్రి గారు సీఎం గారికి ఫిర్యాదు చేస్తే సీఎం గారేమో చాలా సీరియస్ అయ్యారు వాళ్ళ మీద. సో మరి ఎంతవరకు నిజమో ఏంటో చూడాలి. 5-6 తేదీల్లో అల్పపీడనం, కృష్ణానదికి మళ్ళీ వరద వచ్చే అవకాశం. ఇప్పటికే వరద ఉంది, మళ్ళీ 5-6 తేదీల్లో మళ్ళీ అల్పపీడనం అంట. అదొక ముప్పు. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. 14,235 కోట్లతో వ్యవసాయానికి పోతాం, కేంద్ర కేబినెట్ నిర్ణయం. మంచిది. బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు, ఇదిగోండి ఆ పడవలు ఢీకొట్టడం వల్ల గేట్లు, అలాగే గేట్ దగ్గర ఉన్న పిల్లర్ కూడా కొంత డ్యామేజ్ అయింది. అది చాలా ఇబ్బంది అయింది. అదొక టెన్షన్ పెట్టింది ఒక రకంగా. ఎక్కడ చూసినా ఈ వరదల గురించి వేశారు. కృష్ణవేణి ఉగ్రరూపిణి, 100 ఏళ్లలో రెండో రికార్డు స్థాయిలో వరద. మధ్యాహ్నం తర్వాత నిలకడగా ప్రవాహం. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్ల మునక. నదికి ఇరువైపులా ఆవాసాల్లోకి నీరు. రాయపూడి లంకలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సో ఓవరాల్గా కృష్ణవేణి ఉగ్రరూపిణి. కృష్ణానదిలో నిజంగా రిటైనింగ్ వాల్ ఒకటి కాపాడిందండి. రిటైనింగ్ వాల్ ఆల్మోస్ట్ 80% వరకు వరదలను కాపాడింది, కంట్రోల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రిటైనింగ్ వాల్ ఎవరి హయాంలో కట్టారంటే ఇద్దరిది పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, చంద్రబాబు గారి పాత్ర ఉంది. సో ఆ రిటైనింగ్ వాల్ ఏరియాను కూడా నేను చూశాను. అది కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తానన్నమాట నెక్స్ట్. ఎందుకంటే అవన్నీ ఇందులో చెప్తే దానికోసమే ఎక్కువ టైం అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు సెపరేట్ వీడియోస్ చేస్తాను. తర్వాత వరద తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ. మరమ్మతులకు సిద్ధంగా 200 బృందాలు. 2 రోజులుగా అంధకారంలో అజిత్ సింగ్ నగర్. అయ్యో వరద, బాధితులకు ఆహారం నేలపాలు. కింద పడిన పాల ప్యాకెట్లతో తెలుపుగా మారిన వంతెన రోడ్డు. చేతులు జోడి నమస్కరిస్తున్న పాలు పంపిణీ చేసే యువకుడు. 1.5 కిలోమీటర్ 40,000. వరద బాధితులను దోచుకుంటున్న ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు. సారీ, ఇది కూడా నిజమే. బోట్లు, ట్రాక్టర్లు. ఇప్పుడు వరదలో చిక్కుకున్న వారిని వేరే ప్రాంతాలకు తరలించాలంటే నామినల్ ప్రైస్ తీసుకోవాలి కదా. పాల ప్యాకెట్ 100 రూపాయలు, 150 రూపాయలు అంటే అక్కడక్కడ. ఇప్పుడు వరద బాధితులు ఏదో ఒక విధంగా ఏ బోట్లోనే ఎక్కడో బయటకు వస్తున్నారు. వచ్చి పాల ప్యాకెట్ కొందామంటే 150 రూపాయలు రేట్ చెప్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాలు. బోటు బయటకు రావాలంటే 4,000, మినిమం 4,000 ఇవ్వాలి బోటుకి. అలాగే ట్రాక్టర్ 1,500 నుంచి 2,000. చాలా దారుణంగా దోచుకున్నారు. అంటే నాకు నిన్న ఒక బాధితుడు అదే చెప్తే నేను అన్నా, బాబు మన వాళ్ళకి అంతా కూడా కమర్షియల్ బిజినెస్. కరోనా టైంలో కూడా ఏం చేశారు, అంబులెన్స్ మామూలుగా అయితే 2,000 తీసుకునేది, ఆ టైంలో 30,000 డిమాండ్ చేశారు. ఎందుకంటే అవసరం, ప్రాణం అవసరం, ప్రాణ భయం కాబట్టి అడిగినంత ఇచ్చారు. ఆ కరోనా ఉన్న 6 నెలల్లోనే కొంతమంది కోటీశ్వర్లు అయిపోయారు అంబులెన్స్ బిజినెస్తో అండ్ హాస్పిటల్ బిజినెస్తో. అలాగే ఈ వరదల్లో కూడా కొంతమంది కక్కుర్తి, కొంతమంది సంపాదన మీద దృష్టి పెట్టారు. అది కూడా ఆ ఎగ్జాంపుల్స్ కూడా నిన్న చాలా దారుణంగా కనిపించాయి మనకి. ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఆందోళన వద్దు, ఓపికగా ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి అండగా ఉంటానని హామీ. 2వ రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు. సో చంద్రబాబు నాయుడు గారు అయితే నాన్ స్టాప్గా తిరుగుతున్నారండి. మొన్న నైట్ 3 గంటల వరకు తిరిగి మళ్ళీ 4 గంటల వరకు రివ్యూ పెట్టి 4 గంటలకు రెస్ట్ తీసుకొని పడుకొని 7 గంటలకల్లా మళ్ళీ రెడీ అయిపోయి 7 గంటలకే వీధుల్లోకి వచ్చి మళ్ళీ జనం మధ్య తిరిగి ఆయన నాన్ స్టాప్గా కష్టపడి తిరుగుతూనే ఉన్నారు. తర్వాత వరద బాధితులకు వెంకయ్యనాయుడు సాయం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు 5 లక్షల చొప్పున సాయము. ముప్పవరపు ఫౌండేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి మరో 10 లక్షలు. సో వరద బాధితులకు వెంకయ్యనాయుడు గారు 10 లక్షల సాయం అందించారు. నిన్న మన సబ్స్క్రైబర్ కూడా ఒక పెద్ద ఆయన నేను వరద బాధితుల దగ్గర ఉన్నానని తెలుసుకొని నాకు ఇమీడియట్గా ఒక 10,000 వేశారనమాట. అక్కడ వాళ్ళకి ఇవ్వండి అని. అయితే నేనే అక్కడ మధ్యలో చిక్కుకున్నాను. నాకు వాళ్ళు వేశారు,
వేసిన టైంకి నేనే అక్కడ మధ్యలో ఉన్నాను, బయటకు రావడానికి లేదు, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో నాకు ముందు నుంచి ఒక ప్లానింగ్ లేదు, ఏమైనా తీసుకెళ్దాం ఫుడ్ కానీ పాల ప్యాకెట్లు కానీ తీసుకెళ్దామని లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేనే ఇరుక్కుపోయిన పరిస్థితి, చాలాసేపు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఎటు వెళ్ళాలన్నా దిగ్బంధంలో ఉండిపోయాను అనమాట చాలాసేపు. ఈవెన్ నాకు అమరావతి వెళ్ళడానికి కూడా కష్టమైంది. అమరావతి వెళ్ళడానికి కూడా కరకట్ట మీదకి వెళ్దామంటే కరకట్ట లేదు, ఇటువైపు తాడేపల్లి మీదకి వెళ్దామంటే ఇది మూసేశారు, ప్రకాశం బ్యారేజ్ మూసేశారు. అలాగే ఎక్కడికెక్కడ రోడ్ల మీదకు వాటర్ వచ్చేస్తుంది, మేము వెళ్ళిన కారు కూడా డ్యామేజ్ అయింది. అలా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళి రావాల్సి వచ్చింది. మొత్తానికి రాత్రి లేట్ అయింది వచ్చినప్పటికి. తెలుగు రాష్ట్రాల వరదలపై రాహుల్ గాంధీ ఆవేదన, సహాయక కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపు. తర్వాత దెబ్బతిన్న చోట కరకట్టలకు మరమ్మతులు చేపట్టండి, అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచన. విపత్తులో రాజకీయాల విమర్శలు సిగ్గుచేటు, అది మాకు లేదులే. విశాఖ నుంచి 1,500,000 ఆహార పొట్లాలు. బుడమేరు వరదకు తండ్రి కుమారుడి దుర్మరణం, మరో ఘటనలో మహిళ మృతి. సరే, ఇవన్నీ ఈనాడులో వార్తలు కాసేపు పక్కన పెట్టి సాక్షిలో చూస్తే, సాక్షిలో ఇదే రాశారు. కన్నీటి వరద అని ఒక పెద్ద ఫోటో వేశారు. బెజవాడను ముంచేసిన బుడమేరు, బాబు అలసత్వం, ఎటు చూసినా హాహాకారాలు, అంతా హృదయ విదారకం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితుల బిక్కు, ముంపులోనే పలు కాలనీలు, 7-8 అడుగుల మేర నీళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం. 2 రోజులుగా వరదలో చిక్కుకుని విరవేల, తాగునీరు అందించలేని దుస్థితి, ముంపులో పునరావాస కేంద్రాలు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు. ఇప్పుడు టూరిస్టుల్లా ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం. హడావుడి మినహా పునరావాస చర్యలే లేవని మండిపాటు. వాలంటీర్లు, బంధువులే బాధితులకు దిక్కు. కర్రలు, తాళ్ల సాయంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బతుకు జీవుడా అంటూ బయటకు. అరకొర బోట్లు, డబ్బు వసూలు, సహాయక చర్యలు నామమాత్రం. వరదల్లో చిక్కుకున్న వారు 4.5 లక్షల మందికి పైన, ఇప్పటికీ 2.5 లక్షల మంది పైన జల దిగ్బంధంలోనే అని ఇచ్చారు. ముమ్మాటికి మానవ తప్పిదమే అదొకటి. తర్వాత వరద కష్టాలు, తర్వాత అందరికీ ఆహారం అందించలేకపోయాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలు. తొలుత వచ్చిన వారు ఎక్కువ ప్యాకెట్లు తీసుకువెళ్ళారు, అది కరెక్టే, అది కూడా అంతే. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి సహాయక చర్యలు, ఆ వెహికల్స్ ఫుడ్ కానీ పాల ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తున్నారు. ఆ పక్కన ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళేమో ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. అలా అందరూ రాలేకపోతున్నారు. వచ్చిన కొద్ది మందికి అన్నీ దొరుకుతున్నాయి, దొరకని వాళ్ళకి ఏమీ దొరకట్లా. ఈ ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత గొడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, సుమోటాగా కేసు నమోదు చేసినట్టు వెల్లడి. సిఎస్, డీజీపీలకు నోటీసులు, 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు. ఓకే. తర్వాత స్టార్ట్ కెమెరా యాక్షన్, పతాక స్థాయికి సీఎం చంద్రబాబు ప్రచార ఆరాటం. ఇంకా ఏమంటే అక్కడ ఒకటి బ్యారికేడ్లు పెట్టుకోవాలా, సంతోషించండి సాక్షి వాళ్ళు. అలాగే పరదాలు కట్టుకోవాలా, సంతోషించండి. గతంలో అయితే మనం వెళ్ళినప్పుడు అక్కడ బ్యారికేడ్లు పెట్టాం, పరదాలు కట్టాం, ఇదిగో ఇలాంటి చెట్లు ఏమైనా కనిపిస్తే నరికించేసాం. అవేం చేయట్లేదుగా, అందుకేనేమో పాపం సాక్షి వాళ్ళకి చంద్రబాబు గారు అంటే కుళ్ళు. ఆయనకు తెలియదు పరదాలు కట్టుకోవాలని తెలియదు, బ్యారికేడ్లు పెట్టుకోవాలని తెలియదు, చెట్లు కొట్టేయాలని తెలియదు, అవేం తెలియక అలా వెళ్ళిపోయాడు ఆయన. వదిలేయండి పాపం, మీద ఆయనకు తెలియదులే, వదిలేయండి. మందులు ఇవ్వండి మహాప్రభో, 1/2 లీటర్ పాలు 80 రూపాయలు. 19కి చేరిన మృతుల సంఖ్య. హెల్ప్ లైన్, వరదల్లో బాబు ఇల్లు, మాకు దిక్కెవరు. వాలంటీర్ అన్నా గుర్తొస్తున్నావు, వాలంటీర్ అన్నా గుర్తొస్తున్నావు. ఏం చేసేవాళ్ళు ఏంటి వాలంటీర్లు ఉంటే ఉంటారు. ఇప్పుడు వాలంటీర్లు ఈ టైంలో ఏం చేస్తారు, వాళ్ళు చేసేది మిగిలిన వాళ్ళు ఎవరైనా చెయ్యలేరా? అంటే నేను ఇక్కడ వాలంటీర్లని వాళ్ళు ఇలా అన్నారంటే, వాలంటీర్లు ఏమైనా స్పెషల్ ట్రైన్డా? వాళ్ళు ఏమైనా ఎన్డీఆర్ఎఫ్ లేదంటే ఆర్మీ టైపు ఏమైనా స్పెషల్ ట్రైన్డా? వరదలు వచ్చినప్పుడు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతారా? కాదు కదా, వాళ్ళు సర్వీస్ చేస్తారు. టైంకి ఎవరెవరికి ఏం కావాలో సర్వీస్ చేస్తారు. సో ఈ టైంలో వాళ్ళు వరదల్లో ఇక్కుంటూ వాళ్ళు కూడా ఉండాల్సిందే. సో ఎందుకో మరి ఈ టైంలో వాలంటీర్లను హైలైట్ చేస్తూ సాక్షిలో రాశారు. అంటే వాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థ కదా, ఆ ప్రేమ ఆప్యాయత ఆ మాత్రం ఉంటుంది. కన్నీటి వరద, బెజవాడను ముంచేసిన బుడమేరు, బాబు అలసత్వం రాసే అంతా రాజకీయం. రెడీ, లైట్స్ ఆన్, స్టార్ట్ యాక్షన్. నాకు ఫోటో కావాలి, నేనే టీవీలో రావాలి, ఇదే చంద్రబాబు యావ. ఏమండి, ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన ఫోటోల కోసము టీవీల కోసము అడగాల. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీడియా ముందుకు వచ్చి ఒక కాంట్రవర్సీ కామెంట్ చేస్తే వచ్చేస్తుందిగా, వీడియోలో ఫోటోలో వచ్చేస్తుందిగా, టీవీలో వచ్చేస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీడియా ముందుకు వచ్చి ఒక కాంట్రవర్సీ కామెంట్ చేస్తే చాలు, 3 గంటల వరకు తిరగాల. 3 గంటల వరకు ఏ మీడియా వాళ్ళు ఉండరు.
పిచ్చి వార్త కాకపోతే 3 గంటల వరకు ఏ మీడియా వాళ్ళు ఉంటారు? ఆయన ఫోటోల కోసం తెల్లవారుజాము 3 గంటల వరకు ఎవరైనా తిరుగుతారండి? నిజంగా ఫోటోలు పిచ్చుండి 3 గంటల వరకు ఎందుకు తిరగాలి? 10 గంటల వరకు తిరిగితే చాలు కదా, 10 గంటలకల్లా మీడియాలను కట్టేస్తారు కదా. అదనమాట. సాక్షి విపక్ష పాత్ర కూడా సరిగ్గా పాటించట్లేదని నాకు అనిపిస్తుంది. సాక్షి విపక్ష పాత్ర సరిగ్గా పోషించలా ఈ వరదల సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విపక్ష పాత్ర సరిగ్గా పోషించట్ల వరదల సమయాల్లో. ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో అది మాట్లాడితే ప్రజలకు దగ్గర అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి పనికిమాలిన మాటలు మాట్లాడితే ప్రజలకు ఏం దగ్గర అవుతారు? పనికిమాలిన వార్తలు రాస్తే. తర్వాత డిఐజీ వచ్చినా ఏదో ఉంది, మీడియాకు నో ఎంట్రీ. గుడ్లవల్లేరులో అదే హైడ్రామా. కేసు నీరుగార్చేలా యాజమాన్యానికి సహకరిస్తున్న పోలీసులు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నోరు మీద పని అధికారులు. గుడ్లవల్లేరులో ఇంకా ఏదో ఉంది అన్నట్టు ఇస్తున్నారనమాట. సెల్ ఫోన్ వెలుగులో వైద్య సేవలు. జీజీహెచ్ ఓపీ విభాగంలో షార్ట్ సర్క్యూట్, వైద్య సేవలకు అంతరాయం. వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం. తల్లి సతీమణితో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్ మహానేతకు ఘన్యవాదాలు. అయితే నిన్న నాకు ఒక లోటు కనిపించిందండి. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే 2 పాటలు బాగా వినిపిస్తాయి. పెద్దయన పెద్దయన అని ఒక పాట, మా పాలి దైవం పెద్దయన, ఆ పాట ఒకటి రెగ్యులర్గా వినిపిస్తుంది కదా. కానీ నిన్న ఆ లోటు కనిపించింది నాకు. నేను చాలా చోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చూశాను, అక్కడ కూడా దండలు లేవు, ఏం లేవు. ఆ తాడేపల్లి ఆ ఏరియాస్లో చూశాను, దండలు కూడా వేయలా. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతి అంటే పాటలు ఒక 3 పాటలు. పెద్ద పాట ఒకటి, తర్వాత చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఆ పాట ఒకటి, తర్వాత రాజువయ్య మహారాజువయ్య ఆ పాట ఒకటి. ఈ 3 పాటలు విపరీతంగా వస్తాయి. నాకు తెలిసి వైఎస్ఆర్ జయంతి లేదా వర్ధంతి అంటే అంతే, ఈ 3 పాటలే. ఈ 3 పాటలు వేయాలి, ఫ్లెక్సీలు కట్టాలి, దండలు వేయాలి, నినాదాలు చేయాలి, మధ్యాహ్నం పులిహార ప్యాకెట్లో స్వీట్లో ఏవో పంచాలి, అయిపోయింది. కానీ నిన్న అలవాటు కనిపించింది నాకు. మార్గదర్శికి ఉపకారం, చంద్రబాబు ఉపకారం దారుణం. ఏమండి, రాష్ట్రం మొత్తం వరదల గురించి ఆలోచిస్తుంటే, విజయవాడకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు విపత్తు వచ్చిందని ఆలోచిస్తుంటే నాకు ఫస్ట్ టైం ఆయన మీద కోపం వస్తుంది. కోపం కూడా కాదు, అసహ్యం పడుతుంది అనమాట. ఫస్ట్ టైం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద ఫస్ట్ టైం నాకు అసహ్యం పడుతుంది. నాకు ఆయన తెలుసు, బాగా తెలుసు. అంటే బాగా తెలుసు మీన్స్ మాట్లాడుతుంటాను కూడా. కానీ అటువంటిది ఆయన వరదల ఈ టైంలో ఏం చెప్పాలండి? ఈ టైంలో కూడా మార్గదర్శికి చంద్రబాబు ఉపకారం అవసరమా? నిన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి మార్గదర్శి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. కామన్ సెన్స్ ఉండక్కర్లేదండి. వయసు పెరిగింది, తెలివితేటలు ఉన్నాయి, మాటకారితనం ఉంది, 2 సార్లు ఎంపీగా పనిచేసాము, సుప్రీంకోర్టు స్థాయిలో లాయర్గా పనిచేస్తున్నాము. కామన్ సెన్స్ ఉండక్కర్లేదా మనకి? మనం ఏం మాట్లాడుతున్నామో మనకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఈ టైం ఏంటి? ఒక వారం రోజుల తర్వాత పెట్టుకోండి, ఒక 4 రోజుల తర్వాత పెట్టుకోండి. ఈ వరదల టైంలో రాష్ట్రం మొత్తం విజయవాడ వరదల గురించి ఆలోచిస్తుంది, 1% తప్ప. ఆ 1% ఈయనకు మాత్రం విజయవాడ వరదలు వద్దు, మార్గదర్శి కావాలి. పాపం నిద్రలో కూడా మార్గదర్శి అని కలవరిస్తాడేమో ఆయన. తప్పు కదా అది. పెద్ద ఆయన, మంచి సబ్జెక్ట్, విపరీతమైన సబ్జెక్ట్ ఉంది ఆయనకి, విపరీతమైన విషయ పరిజ్ఞానం ఉంది. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలో తెలుసు, రాష్ట్రానికి ఏం కావాలో తెలుసు, అన్నీ తెలుసుండి కూడా ఒక్క వ్యక్తి, ఒక్క సంస్థ గురించి పోరాడుతున్నాడు ఆయన. అది కూడా పని పాట లేని వ్యాపకం. పేర్ల మార్పుతో సరి పథకాల అమలు ఊసేది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారు తీరేది. వచ్చిందండి, పంట పొలంలో రాజన్నకు నివ్వాలి. వచ్చాయండి. పాట పెట్టారా లేదా? పాటలు పెట్టడానికి ఎక్కడ మైక్ సెట్ లేదా? మళ్ళీ ఫోన్లో అయినా పెట్టుకోండి అమ్మా. ఒకే కంపెనీగా 3 ఇండస్ట్రీస్ నోట్స్. సరే, ఇవి సాక్షిలో వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతిలో కష్టకాలం
ముంపులోనే 2 లక్షల మంది, ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయ చర్యలు. శాంతించిన బుడమేరు, ఉపశమిస్తున్న కృష్ణమ్మ, రంగంలోకి హెలికాప్టర్లు, పవర్ బోట్లు. నిర్లక్ష్యపు వరద, అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలం. బెజవాడకు ఒకేసారి 30 కష్టాలు. వరద తాకని రాజధాని, నిక్షేపంగా నవనగరం. వైసీపీ హయాంలో ముంచేందుకు కుట్ర, ఇప్పుడు కూడా భారీ వరదకు మునిగిపోయిందంటూ దుష్ప్రచారం. ఈనాడులో కూడా వేశారు అది. ఈనాడులో కూడా వరద వచ్చినా సరే ఏం అవ్వలేదు రాజధాని అని చెప్పి వేశారు. ఇదిగోండి అమరావతిపై అదే విషయం. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. హైకోర్టు నేను చూపించాను, అసెంబ్లీ చూపించాను, హైకోర్టుకు వెళ్ళే రోడ్డు చూపించాను, సెక్రటేరియట్ చూపించాను, ఈ విలేజెస్, ఈ క్వార్టర్స్ అన్నీ చూపించాను కదా నేను నిన్న వీడియోస్లో. సో ఈరోజు ఈనాడులో చాలా క్లియర్గా ఫొటోస్తో సహా వేశారు. ఓకే, సో వీళ్ళు కూడా రాశారనమాట. వరద తాకని అమరావతి. అమరావతికి ఎందుకు తాకలేదంటే అక్కడ కొండవీటి వాగు నుంచి ఎత్తిపోతల పథకం ఒకటి ఉంది. సో వరద యాక్చువల్లీ వచ్చింది, కరకట్ట, అమరావతి ఆ ప్రాంతానికి వరద వచ్చింది. కానీ ఆ నీటిని కొండవీటి వాగు దగ్గర ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదిలోకి వేసేశారు. దానివలన అమరావతికి వరద ఎఫెక్ట్ పెద్దగా లేదు. ప్రకాశం బ్యారేజీ కౌంటర్ కట్టు, తర్వాత కృష్ణా కుడి కరకట్టపై గండ్లు, ఏ క్షణంలోనైనా కట్టతెగొచ్చిన ఆందోళన, శరవేగంగా గండ్లు పూడ్చివేత పనులు. కాల పరీక్షకు తట్టుకున్న ప్రకాశం బ్యారేజీకి ఇదే అత్యధిక వరద. నా జనం ఏమయ్యారు? ఒక ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారండి. నా జనం ఏమయ్యారు? పులివెందుల పర్యటనలో జగన్ విస్మయం. 3 రోజులుగా కనిపించిన వారే మళ్ళీ అంతా అవినాష్ కుటుంబం విధేయులే. మొహం చాటేసిన సామాన్య ప్రజలు, ఫ్రస్ట్రేషన్తో తలబాదుకునే ఆవేదన, అసహనంతో పిఏ చెంప పగలగొట్టిన ఎంపీ అంట. ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు ఆంధ్రజ్యోతిలో. పులివెందుల పర్యటనలో జనం లేరంట, వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారంట. చూడండి, ఇదేదో దూకుడు సినిమాలో రియాలిటీ షో ఉంటుంది, పేమెంట్ల కోసం లైన్గా వస్తారు, అలా వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చారంట. ఒరిజినల్ జనం రాలేదేంటి, సామాన్య ప్రజలు రాలేదేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తే, అసహనంతో పిఏ చెంప పగలగొట్టిన ఎంపీ అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, నమ్మిన వాళ్ళు నమ్మండి. మధ్య కోస్తాకు మరో వాయుగుండం, 5న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా. 6-7 తేదీల్లో పశ్చిమ నుంచి ప్రకాశం వరకు వర్షాలు, 2 రోజుల్లో దీనిపై మరింత స్పష్టత. ఆ 2 రోజులు కుమ్మేసిన వాన, అందుకే ముంపులో విజయవాడ పరిసర ప్రాంతాలు. బుల్డోజర్ న్యాయం సరికాదు, నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా? దోషిగా తేలినా అలా చేయకూడదు, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం. సమస్య దేశవ్యాప్తంగా ఉంది, పరిష్కారం చూపుతాం. సుప్రీం బెంచ్. వ్యవసాయాభివృద్ధికి 7 కొత్త పథకాలు ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం. 14,000 కోట్ల నిధుల విడుదలకు పచ్చజెండా. రైతు ఆదాయం పెంపే లక్ష్యం. దశాబ్దాల నుంచి చెప్తున్నారు రైతు ఆదాయం పెంచుతామని. ఏడ పెంచినారు? ఆంధ్రప్రభ. ఆగమ్మా, ఏడ ఎందుకు వచ్చేస్తావు? నీటిలో నడక, జేసీబీలో పరామర్శ. బాధితులకు భరోసా, రోజంతా ప్రజలతోనే. 3 సార్లు సింగనగర్లో పరామర్శలు. ఒకటి మీకు అర్థం కాంది, ఇక్కడ సాక్షి వాళ్ళు రాయాల్సింది. నిజంగా ఆయన ఫోటోలు, వీడియోలు, ఆ ప్రచార పిచ్చి ఉంటే ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తే చాలు, వార్తలు వస్తాయి. ఆయన సీఎం అండి, సీఎం ఏం చేసినా వార్తేనండి. కాబట్టి ఫోటోల కోసమో పబ్లిసిటీ కోసమో చేయాల్సిన అవసరం లేదు. ఆయన వయసు 75 సంవత్సరాలు. బహుశా ఇదే చివరిసారి సీఎం. ఈ ఫోటోలతోని, పబ్లిసిటీలతోని ఇంకా మళ్ళీ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమి ఎన్నికలు కూడా లేవు. కాబట్టి సాక్షి వాళ్ళు మనుషులుగా ఆలోచించి వార్తలు రాయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంటాయి కొన్ని గొర్రెలు ఉంటాయి, మనం ఏం చెప్తే అది నమ్మే గొర్రెలు ఉంటాయి. కానీ వార్తలు రాసేవాడు మనిషి, జర్నలిస్ట్ అనేవాడు మనిషి. కాబట్టి సాక్షిలో రాసినప్పుడు కొంచెం మనుషులుగా ఆలోచించి రాస్తే బెటర్. ఇంకా గజగజే, కృష్ణమ్మ ఉగ్రరూపం. డేంజర్ జోన్లో ప్రకాశం బ్యారేజ్. రికార్డు స్థాయిలో 11.40 లక్షల క్యూసెక్కులు నీరు. భయంగుప్పెట్లో లంక గ్రామాలు, ఏర్లను తలపిస్తున్న ఊర్లు. మొత్తం అంతా అదే వరదలకు సంబంధించే. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఇక్కడ రాశారు. తర్వాత 275 రైళ్లు రద్దు, 149 దారి మళ్లింపు, 12 పాక్షికంగా రద్దు. వరద పరిస్థితులపై రైల్వే అత్యవసర సమీక్ష అని ఇచ్చారు. డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా అంట. డ్రోన్లు, ఇది ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి చెందిన ఒక పెద్ద ఆయన సైంటిస్ట్ ఎవరో డ్రోన్ తయారు చేసి పంపించారనమాట. ఆ డ్రోన్లు నిన్న బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత బీజేపీ ఎన్నికల మిషన్ కాదు, అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపేట.
కొన్ని పార్టీల్లో ఇది మచ్చుకైనా కనిపించదు. ఎందరో కార్యకర్తలు పార్టీ కోసమే జీవిస్తున్నారు. కొన్ని తరాల క్రమశిక్షణతోనే ఇవాళ బీజేపీ ఇలా ఉంది. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాపం బీజేపీకి ఆర్ఎస్ఎస్కి పడట్లేదంట. మీకు ఎవరికైనా తెలుసా? బీజేపీకి బ్యాక్ ఎండ్ వెన్నెముక ఆర్ఎస్ఎస్ కదా, కానీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఇప్పుడు ఏదో చిన్నపాటి గ్యాప్స్ వచ్చాయంట. అది కొంచెం డీటెయిల్డ్గా మనం నేషనల్ ఇష్యూ కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసి ఉదాహరణలతో సహా చెప్తాను. సో ఓవరాల్గా 4 పత్రికల్లో ఉన్న వార్తలు అయితే ఇవి. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ.